లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఇక రెండవది అత్యంత కీలకమైనది, వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి నిన్న ఈడీ విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడతాం. ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే. సో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దీర్ఘ ప్రెస్ మీట్, మరలా అక్కడ కంటెంట్ తక్కువ డ్యూరేషన్ ఎక్కువ అన్నట్టుగా. సో క్రెడిట్ చోరీ, మరలా ఇదే పదం, అసలు క్రెడిట్ చోరీ అనేదాన్నే క్రెడిట్ అనేదాన్నే చోరీ చేసినట్టుగా. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ, అసలు అది నేనే తీసుకొచ్చాను, భూ సర్వే అనేది ఎప్పుడో 1923లో బ్రిటిష్ కాలంలో చేసింది, ఆ తర్వాత మరలా నా వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ రాళ్ళు, ఫోటోలు ఇవన్నీ చెక్కించడానికి మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. సో ఎందుకు ఇట్లాంటి వృధా ఖర్చు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని అనుకోవాలా? ఏంటి దాని సారాంశం? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు కొంచెం గుబులుగా ఉంది. దేనికో? ఇప్పుడు ఆయన రేపు పొద్దు నుంచి ప్రెస్ మీట్లు మానేస్తే ఎట్లా, సంవత్సరం తర్వాత అంటున్నాడు కదా, పాదయాత్రలో ప్రెస్ మీట్లు చేయడా. ఇప్పుడు దాకా పాదయాత్ర చెప్పిన ప్రెస్ మీట్లు ఉండేగా. ఏమో దానికోసం చెప్పి విశ్రాంతి తీసుకుంటాడేమో. లేదు, ప్రెస్ మీట్లు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఆ ఉంటాయి, భయమే లేదు. అంతేనా? ఆ దిగులేం పడవసరం. ఉంటాయి అన్నమాట, నమ్మకమే. ఖచ్చితంగా. సరే, అయితే ఒక దిగులు పోయింది. రైట్. ఎందుకంటే మనం మాట్లాడుకునే అవకాశం లేకుండా పోతాం. ఇక క్రెడిట్ చోరీ 1923లో బ్రిటిష్ వాళ్ళు సర్వే చేశారు, సమగ్ర సర్వే, భూ సర్వే. దాని తర్వాత నేను మాత్రమే చేశాను అని చెప్పి చెబుతున్నాడు కదా. ఇది ఎంత పచ్చి అబద్ధమో మీకు చెప్తాను నేను. మొట్టమొదట అతను ఎప్పుడు అన్ని అబద్ధాలే. ఇది కూడా ఎంత పచ్చి అబద్ధం అంటే ఎవరికి తెలియదు అనుకుంటాడో, లేకపోతే మనం చెప్పింది నమ్ముతాడు అనుకుంటారో, లేకపోతే గతాన్ని మర్చిపోతాడో నాకైతే తెలియదు. కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొట్టమొదటి భూ సర్వే ప్రారంభించారు. ఓకే, ఇది తెలుసుకోవాలి మొట్టమొదటిగా. రైట్. దాంట్లో 66వ చట్టంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనల్ని మారుస్తూ గెజిటెడ్ విడుదల చేసింది 2018లో. ఆ తర్వాత ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇది మొదలుపెట్టిన తర్వాత ఇతను నేనే చేశాను, చంద్రబాబు నాయుడు గారికి ఎంత వయసు వచ్చింది, నా తండ్రి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తన తండ్రి సమకాలికుడు, వాళ్ళ పిల్లాడు నేను సమకాలికులమి అనే ఆలోచన చెప్పడం అనేది ఓ రకంగా రోజు మాట్లాడే, అంటే తర్వాత అయినా సంబోధించినా కూడా అంతవరకు గుర్తు చేసుకున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన దాన్ని నువ్వు కొనసాగించావు. క్రెడిట్ చోరీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి లెక్కన. అసలు క్రెడిట్ చోరీ అనే దానికంటే కూడా మంచి అన్నదప్పుడు ప్రభుత్వం అన్న తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్ కదా, దాన్ని ఎందుకు అలా మాట్లాడుకోవడం? అదే చెప్పేది. అంటే నేనే తీసుకొచ్చాను, నేనే చేశాను, చాలా ఉండే అంశాలు. దాన్ని ఆపమని దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అంతే కదా. నేను చేశాను, దాన్ని కొనసాగించమని. నేను చేసిన దాన్ని ఆపండి, మీరు కొత్తగా ఎందుకు చేస్తారు సర్వే? నా సర్వే నేను పారదర్శకంగా చేశాను, నా మనుషులకు కావాల్సిన విధంగా నేను దోచిపెట్టేశాను. అది అధికారులు తెలుస్తారు కదా ఎంతవరకు చేశారు అనేది. వాళ్లే కదా చేసింది. అవును సార్, చేశారు. ఇప్పుడు మరలా భూ సర్వే ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు అధికారులు కూడా చెప్పుంటారు కదా. అధికారులు చెప్పడం కాదు, భూ సర్వేకి కారణం ఏంటి? ఈ రోజు అధికారులు చేసిన తప్పులు. అవును, అధికారులు తప్పులు చేసిన దానికి శిక్ష అనుభవిస్తుంది ఎవరు? భూ యజమానులు. అవును, ఆ రైతులు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు తడకగా రాసిన దాని మీద ఈ రోజు ఎంఆర్ఓ దగ్గర తిరుగుతున్నారు, అవును, ఆర్డీఓ గారి దగ్గర తిరుగుతున్నారు, జేసీ గారి దగ్గర తిరుగుతున్నారు, కలెక్టర్ గారి దగ్గర తిరుగుతున్నారు, లోకేష్ బాబు గారి దగ్గర తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వెళ్తున్నారు. అసలు అప్పటి నుంచే కదా ఫిర్యాదులు ఎక్కువైపోయినాయి. ప్రజా దర్బార్లో కానీ జనవాణిలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చూస్తే ఈ రెవెన్యూ సమస్యలు, భూతగాదాలు, పొలాలకు సంబంధించిన అన్ని తప్పులు తడకలు ఉన్నాయనే కదా. ఇప్పుడు నువ్వు 40 లక్షల ఎకరాలకి సరి చేశానని చెప్పి నువ్వు చెబుతున్నావు. అలాగే 6480 గ్రామాల్లో చేశానని చెబుతున్నావు. రైట్. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు పెట్టి చేశానని చెప్పి నువ్వు చెబుతున్నావు. అవును. నువ్వు ఆ చేసిన దాని ఫలితం ఏందా అంటే 8,70,000 మంది ఫిర్యాదుదారులు ఈ రోజు బాధితులైపోయారు. నీ పుణ్యమే కదా, అది నువ్వు చేసినటువంటి దుర్మార్గమే కదా.
నీ మాటిని ఆ రెవెన్యూ అధికారులు చేసినటువంటి పక్షపాత ధోరణే కదా ఇది. నీ మనుషులకు దోషిపెట్టడానికి ఎక్కడైతే ఎవరైతే దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కాస్త 4 డబ్బులు సంపాదించుకొని మా ఊరిలో మా తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలి, మాకు భూమి ఉండాలి, ఈ ఊరికి మేము రావాలంటే అవును మాకు ఏదో ఒకటి భూమి ఉండాలి, ఉండాలి, మాకంటూ ఏదో ఒకటి ఉండాలి, ఇల్లు ఉండాలి అని చెప్పి భావించి తల్లిదండ్రుల కోసం ఇల్లు ఏర్పాటు చేసుకొని భూములు కొనుక్కొని ఉంటే వాళ్ళు ఎక్కడో పక్కన ఉన్నారు, ఇక్కడ రావట్లేదని చెప్పిన వాళ్ళ భూములు సరిహద్దులు మార్చేసి నెంబర్లు మార్చేసి విస్తీర్ణాన్ని మార్చేసి ఈ రోజు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు మానుకొని ఇక్కడికి వచ్చేసి దీనికోసం తిరిగే దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చింది ఎవరు? నువ్వు తీసుకొచ్చినటువంటి భూ సర్వే కదా ఇది. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది భూ సర్వే, నువ్వు చేసింది భూ ఆక్రమణ, భూదందా నువ్వు చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించేసి నువ్వు నీ మనుషులను పెట్టుకొని వాలంటీర్లను పెట్టుకొని ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను నేను. మీరు నేను అన్నదమ్ములమే, మనకేదో తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన పొలం ఉంటుంది, వచ్చిన వాటా వస్తుంది. వాటా వచ్చినప్పుడు మన ఇద్దరికి చెరువుకు 4 ఎకరాలు ఉంటుంది. అక్కడ చెరువుకు 4 ఎకరాలు ఉంటుంది. చెరువుకు 4 ఎకరాలు ఉన్నప్పుడు మనం ఏదో హద్దులు వేసుకుంటాం. లేకపోతే ఈ లోపు నేను అరక దున్నేటప్పుడు మీరు అరక దున్నేటప్పుడు గట్లు ఉండకపోవచ్చు. సహజంగా మెట్ట ప్రాంతంలో గట్లు ఉండవు, మెట్ట చేలలో మాగాడిలో మాత్రమే కొంచెం గట్లు ఉంటాయి. మెట్ట చేలలో చాలా తక్కువ గట్లు ఉండేది. సరే అని చెప్పని దున్నేయాలనుకుందాం. అది ఒక 10 సెంటు యువతలో జరిగిద్ది, 10 సెంటు యువతలో జరిగిద్ది. నువ్వు భూ సర్వే చేసావు, 4 ఎకరాల 10 సెంటు వచ్చింది, 4 ఎకరాల కాడ రాయేసావు, 4 ఎకరాల కాడ రాసేసావు. ఈ 10 సెంటు ప్రభుత్వ భూమి అని చెప్పి నువ్వు బోర్డు పెట్టావు, వాలంటీర్ల చేత పెట్టించావు. నువ్వు అంటే నువ్వు 4 ఎకరాలు కొలవాలి కదా, అవతల 4 ఎకరాలు కూడా కొలవాలి కదా, ఒకే నెంబర్ లో ఉండదు, బ్యాలెన్స్ వస్తేనే కదా, బ్యాలెన్స్ రావాలి కదా. సంబంధం లేదు, వీడికి ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టేశావు. ఊళ్ళో ఎంత పరువు తక్కువది? అంతే కదా. మరి సాగు చేసుకునే రైతుకి అన్నదమ్ముల మధ్య వివాదాలు అక్కడ స్టార్ట్ అవుతున్నాయి కదా. దాన్ని పెంచి పోషిస్తుంది నువ్వే కదా. వాళ్ళిద్దరు వివాదాలు నీ దగ్గరకు వస్తే నువ్వు కొట్టేయడానికి, నీ మనుషుల చేత కొట్టేయించడానికి. దాన్ని ఏ విధంగా ఆ భూమికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలి అంటే రిటైర్ అయిన వాళ్ళు నియమిస్తానని అన్నాడు కదా, వాళ్ళ మనుషులను ఏదో ఏర్పాటు చేసుకుంటా అన్నాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివరాలు తీసుకోవాలి. మళ్ళీ అక్కడ సెటిల్మెంట్ అది కూడా హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలా, కింద కోర్టుల దగ్గరకు నువ్వు వెళ్ళడానికి లేదు. హైకోర్టులకు వెళ్ళాలంటే మళ్ళీ అతనే ఇవ్వాలా. ఇది ఒక వింత. అతను ఎందుకు ఇస్తాడు? వివాదాలు పెట్టింది అతనైతే అతను ఎందుకు ఇస్తాడు? అవతల ఫిర్యాదుదారుడు వాడు మనిషిని పెట్టి ఇచ్చిన తర్వాత ఆడేం చేస్తాడు? 2 సంవత్సరాల లోపు కనుక నువ్వు నిరూపించుకోలేకపోతే ఆ భూమి ఫిర్యాదుదారుడికి వెళ్ళిపోతుంది. ఇది తీసుకొచ్చిన ఇది భూ రక్షణ, తీసుకొచ్చింది భూ రక్షణ, భూభక్షణ. మళ్ళీ దాన్ని రాళ్ళు వేసారు, రాళ్ళు వేస్తున్నారు. భూభక్షణ నువ్వు చేసింది. ఎక్కడో డిజిటల్ సర్వే చేసాము, సరిహద్దు రాళ్ళు అనేవి ఎవరు వేసుకుంటారు? ఒక సబ్ డివిజన్ నెంబర్ ఉంటే దానికి ఒక సర్వే రాయి ఉంటుంది. అవును, ఆ సర్వే రాయికాయ కూర్చొని మిగిలిన అందరి భూములకు సంబంధించి విస్తీర్ణం ప్రకారం ఇన్ని లింకులు ఇది ఇన్ని ఎకరాలు అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు వేస్తారు. అవును, గట్టు రాళ్ళు అంటారు. అది సరిహద్దు రాళ్ళు కాదు, గట్టు రాళ్ళు అంటారు. గట్టు కాడ వేసుకునే రాళ్ళు అవి. ఆ రాళ్ళకు సంబంధించింది మామూలుగా ఓపికొండాడు 4 అడుగులు తెస్తాడు. మామూలుగా అన్నదమ్ముల మధ్య పెద్ద వివాదాలు ఏమన్నా అనుకున్నాడు, ఒక రాయి పెట్టుకుంటారు గుర్తుగా, అంతే, కదలకుండా ఉంటదని చెప్పారు. రాయి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నీ బొమ్మ వేసుకొని నీ పేరు వేసుకొని దానికి అన్ని కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టించేసి నీ బొమ్మ వేసి పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసి దాని మీద పాస్ పుస్తకాల్లో రైతు బొమ్మ ఉంటది. మామూలుగా యజమాని బొమ్మ ఉండాలి కదా, నీ బొమ్మ ఏంటి అంటే నువ్వు యజమాని అనే కదా దాని అర్థం. నువ్వు యజమాని అనే కదా దాని అర్థం. నీ బొమ్మ వేసుకుంటువి. మరి ఇవన్నీ చేసి నేను చేశానంటే ఇది మేలు చేసావా కీడు చేసావా రైతులకి? ఇప్పుడు ఈ రైతు ఉన్నాడండి, 4 ఎకరాలు ఉన్న భూమిలో 10 అడంగుల కాడికి వెళ్ళేసరికి వీళ్ళు రీసర్వే చేసిన తర్వాత అది 3 ఎకరాల 80 సెంట్ అని రాశాడు. 3 ఎకరాల 80 సెంట్ అని రాశాడు. రాసిన తర్వాత వాళ్ళు ఏంటి, వాళ్ళ దాంట్లో దస్తావేజుల్లో 4 ఎకరాలు ఉంటుంది. ఇక్కడ చూస్తే పూర్వీకుల దగ్గర నుంచి ఇచ్చిన దాని ప్రకారం 4 ఎకరాలను రాసుకుంటారు, పాస్ పుస్తకాల్లో ఉంటది. వీడు వెళ్తాడు పిల్లాడికి ఏదన్నా చదువుల కోసమైనా విదేశాలకు బ్యాంక్ వెళ్ళడానికి వెళ్తాడు. ఎల్లంగల్లోనే బ్యాంక్ అతను ఇదేందండి మీరు ఈసీ తీస్తే ఎట్లా ఉంది, 10 అడంగుల్లోనే 3 ఎకరాల 80 సెంట్ ఉంది, నేను ఎవరు పో అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అతను? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి భూములు తనఖా పెట్టేసి కాగితాలు పెట్టేసి అధిక వడ్డీల దగ్గర తీసుకొని రైతు నాశనం అయిపోవాలా? ఇదేనా భూ రక్షణ అంటే? నలిగిపోవాలి. ఈ లోపు
దీనికోసం ఎన్నిసార్లు తిరగాలి? ఈ తప్పు చేసింది ఎవరు? రెవెన్యూ అధికారులు. సరి చేయాల్సింది ఎవరు? రెవెన్యూ అధికారులు. రైతు ఎందుకు శిక్ష అనిపించాలి? ఇప్పుడు మీరు చెప్పిన కేసులో రైతు బతికుంటే బాగుంటుంది, ఒకవేళ అతను లేడు అనుకోండి, వితంతు అనుకోండి, ఏమిటి ఆవిడ పరిస్థితి? అదే కదా, వాడికి కావాల్సింది కూడా అయ్యే కదా. ఎవరు పట్టించుకోకపోతే వాడు లాక్కుందామనే కదా. 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి ఇది, నో డౌట్. అవును, కేంద్ర వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలు కావు ఇవి, అవి లేవు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు అనుకూలంగా ఈ విధంగా మార్చుకున్నారు. వీళ్ళు రైట్ మార్చుకున్నప్పుడు, భూ సర్వే చేసినప్పుడు సహజంగానే ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసింది ఏంటంటే, దాంట్లో వాళ్ళు పొందుపరిచింది ఏంటంటే, మనకి ఎకరం ఉందనుకోండి, 5 సెంటు తగ్గినా కూడా మాట్లాడటానికి వీళ్ళే తెలుసా, సరి చేసుకోవాల్సింది. ఓకే, 5 సెంటు వరకు తగ్గినా కూడా మాట్లాడకూడదు, సరి చేసుకోవాలి. ఆ రోజు బలవంతుడికి 5 సెంటు ఎక్స్ట్రా ఉన్నా కూడా వాడి దగ్గర నుంచి తీసుకోరు. ఓకే, తగ్గిందనుకో, మనకి బలవంతుడు లాక్కున్నాడు అనుకో, సరిపెట్టుకోమనేవాళ్ళు ఆ రోజుల్లో. దాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడేమవుతుంది, ఈ హద్దుల మధ్య ఈ 5 సెంటు తగ్గిన వాళ్ళు ఉంటారు కదా, వాస్తవంగా అక్కడ ఎకరం ఉందనుకోండి, 95 సెంటు ఉందనుకోండి, ఈరోజు ఆ హద్దులు అందరూ ఎకరం అనే రిజిస్టర్ చేస్తారు కదా, అక్కడ 5 ఎకరాల 50 సెంటు ఉంది, రిజిస్టర్లోకి వచ్చేసరికి 5 ఎకరాల 70 సెంటు ఉంటుంది. ఓకే, ఈ భూమి ఉండదు, అక్కడ ఉండదు కదా భూమి. అంతేగా, భూమి కంటే ఎక్కువ రాయించుకున్నారు. అవునవును, అవకాశం ఉండవాళ్ళు. మరి ఎట్లా సరి చేయాలి దాన్ని? ఆ సరి చేసినప్పుడు, ఇదిగో బాబు, ఈ డివిజన్లో 5 ఎకరాల 40 సెంటే ఉంది, మీరు 5 ఎకరాల 70 సెంటు రాసుకున్నారు, కాబట్టి ఇట్లా సరి చేద్దాం, అందరికి ఇట్లా సరి చేసుకుందాం. మీరు 5గురు కాబట్టి 30 సెంటు అంటే తరా 6 సెంటు తగ్గించుకోవాలి, మీరు తగ్గించుకొని దీన్ని సరి చేద్దాం అని చెప్పని, ఇప్పుడు మళ్ళీ దాన్ని మార్చుకునే విధంగా హద్దులు నిర్ణయించేసి దాన్ని రిజిస్టర్ ఆఫీస్కి పంపించేసి, దీనిలో మార్చండి అంటే సమస్య కొలిక్కి వస్తుంది. అవును, అలా కాకుండా ఏమి సంబంధం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకొని కొలిక్కి రాకూడదు కదండి, కొలిక్కి రాకూడదు కదా అతను. ఆ రైతు అనేవాడు. అందుకేనండి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాలు అయితే ఇచ్చింది కదా, ఇప్పుడు పాస్ పుస్తకాలు ఆపాలి. ఎందుకు ఆపాలి అంటే, 2019కి ముందు రిజిస్టార్ ఆఫీసులో కావచ్చు, పాస్ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా తీసుకొని, ఈలోపు క్రయ విక్రయాలు జరిగిన ఉంటాయి కదా, వాటిని సపరేట్ గా తీసుకొని, పాత ఏదైతే ఉన్నాయో అమ్మని రైతులకి అయ్యే బుక్లు ఇస్తే తప్పులేదు. ఓకే, అర్థమైందా? ఓకే, ఈ సరి చేసేటానికి తేడాలు వస్తాయి కాబట్టి, ఇది క్రయ విక్రయాలు జరిగిన దానికి తేడాలు ఉన్నాయి కాబట్టి, ఈ భూ సర్వేలో వాళ్ళు చేసినటువంటి దాంట్లో తేడాలు ఉన్నాయి కాబట్టి, ఇది గ్రామ సభలో పెట్టినప్పుడు గ్రామ సభలో అతను చెబుతాడు, ప్రసాద్ గారి 4 ఎకరాల 10 సెంటు అంటాడు, మీరు లేదు నాది 4 ఎకరాల 20 సెంటు అంటారు. అప్పుడు ఆ నెంబర్లో చూసుకొని, బాబు ఇది వచ్చిందని చెప్పని ఆ రైతుకు ఆమోదయోగ్యంగా మళ్ళీ అదే గ్రామ సభలో చెప్పుకొని తీర్మానం చేసి పంపిస్తే సమస్యలు, గొడవలు ఉండవు. ఆ తర్వాత అప్పుడు పాస్బుక్లు ఇస్తే బాగుంది. పాస్బుక్లు ఇస్తే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఈ పాస్బుక్లు ఇచ్చేటప్పుడే రిజిస్టర్ కార్యాలయానికి పంపించేసి, మీ దాంట్లో ఇట్లా మార్చండి, రేపు మీరు ఇబ్బంది పెట్టొద్దు, దీనికి కావాల్సిన కాగితాలు మీరు ఇవ్వండి అని చెప్పని అక్కడి నుంచి కాగితాలు ఇప్పిస్తే అవి పరిష్కార మార్గాలు. రైట్, అది చెయ్యాలి ఈ కూటమి ప్రభుత్వం కూడా. ఇప్పుడు హడావుడిగా ఏదో మనం పాస్ పుస్తకాలు ఇస్తున్నాము, రాజముద్ర ఇస్తామంటే కుదరదు. సమస్యలు అలా ఉన్నప్పుడు మీరు రాజముద్ర ఇస్తే ఉపయోగం ఏముంటది? కాబట్టి ఈ విషయం ప్రభుత్వం సరి చేస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకనే గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఆ సరి చేసిన తర్వాత ఇస్తే బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయం. కాకుండా ఉండేది. సరే, ఇతను క్రెడిట్ చోరీ అన్నాడు, ఇప్పుడు అతను చేసింది కాదు, ఇది అతను మొదలు పెట్టింది కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టింది నాది అంటున్నాడు, దాని మీద గట్టురాళ్ళు అంటున్నాడు. గట్టురాళ్ళకు సంబంధించి అవి ఉంటే తప్ప ఎట్టా గుర్తిస్తారు అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా ఇలా ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ ఉంది. ఆయన స్టార్ట్ చేసి ఉంటాడు, ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు మీరు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఒక మాట చెప్తున్నారు. అసలు దీని అంతటి మూలం ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పండి. ఇది 2018లో మొదలు పెట్టింది. అప్పుడు కేంద్రం ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. రైట్. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, కేంద్రం తీసుకొచ్చింది అనేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టింది అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి రీసర్వే అనేది ఒకటి. కేంద్రం ఈ నీతి ఆయోగ్ ద్వారా అందరికి పంపించిన మాట వాస్తవం. అన్ని రాష్ట్రాలకి పంపించింది. ఇది సరి చేయండి, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా. వాళ్ళు ఎందుకు చేయమన్నారు? ఉత్తరాది రాష్ట్రాలలో క్రయ విక్రయాలు చాలా పడిపోయింది, పెద్దగా జరగట్లేదు. కాస్త అభివృద్ధి చెందినటువంటి హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో తప్ప ఉత్తరప్రదేశ్, బీహారు ఆ ఏరియాలో జరగట్లా. ఏదన్నా ఎవరికన్నా వ్యాపారస్తులకు భూములు ఇచ్చారనుకోండి పరిశ్రమలకి, అప్పుడు మాత్రమే వస్తున్నాయి.
ఓకే. మిగిలిన సార్లు రావట్లా. ఉమ్. అందువల్ల అవి అట్లానే కొనసాగుతూ ఉన్నాయి. దానికి ముగింపు పలకాలి, సమగ్రంగా దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వాడు దాన్ని తీసుకుని వచ్చారు. ఓకే. ఇక్కడికి వచ్చేతలకి చంద్రబాబు నాయుడు గారు 2018లోనే దీన్ని మొదలు పెట్టాలని చెప్పి ఆయన ప్రారంభించారు. అనుకున్నాడు. అంటే ఇది కేంద్రం యొక్క ఆలోచనతోటే ఉమ్. భూ సర్వే చేయాలని చెప్పి ఆయన భావించాడు. ఉమ్. భావించి 2018లో ఆయన జగ్గైపేట నియోజకవర్గంలో ప్రారంభం చేశాడు. ఓకే. 2019లో మే 30వ తారీఖు నాడు ఈయన గవర్నమెంట్కి వచ్చాడు. అవును. వచ్చిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అతను ప్రయత్నం చేసి ఇది నా క్రెడిట్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు అతను. ఉమ్. ఉమ్. అన్నాళ్ళు ఎందుకు ఆలస్యం చేశాడు? ఉమ్. ఇదే నేను చెప్పిన కారణం. ఎవరు ఓకే. భూములు ఎట్టా కొట్టేయాలి, ఉమ్. దేవాదాయ భూములు ఏంటి, అసైన్మెంట్ భూములు ఏంటి. ఉమ్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఉమ్. ఎస్ఐన్ భూములు ఉంటాయి. అసైన్మెంట్ భూములను కేటాయించారు. ఉమ్. అవి అమ్ముకోవడానికి వీలు లేదు, ఉమ్. అనుభవించడానికి మాత్రమే, వారసత్వంగా వస్తాయి తప్ప అవునవును, అంతే. అవి అమ్ముట అవును. దాన్ని ఫ్రీ హోల్డ్ చేశాడు. ఉమ్. దాన్ని కొట్టేయడానికి ఫ్రీ హోల్డ్ చేసేసాడు. ఉమ్. అట్లా ఇప్పుడు రెండోది దేవాదాయ భూములు ఉన్నాయి. ఉమ్. దేవాదాయ భూముల్లో ఆక్షన్ వేశారు. ఉమ్. మీరు నేను కొనుక్కున్నాం, ఉమ్. అది చల్లదని చెప్పాడు. ఉమ్. ఆక్షన్ వేసినప్పుడు దానికి 21A పెట్టుకున్నాడు అయి. దానికి ఆక్షేపణ ఉండదు కదా. ఇట్లాంటివన్నీ చేసి ఉమ్. ఈ రోజు నేనేదో తీసుకొచ్చాను భూములకు రక్షణగా ఏర్పాటుగా భూరక్షణ, జగనన్న భూరక్షణ, వైఎస్ఆర్ జగనన్న భూరక్షణ అంటే చూశారు. ఆ భూరక్షణ మామూలుగా మనం ఏది అటవీ భూములు సంబంధించిన అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోవటం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భూరక్షణ అదే ఇడుపులపాయలో వైఎస్ రాజారెడ్డి ఆధ్వర్యంలో, తర్వాత రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో, తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ భూరక్షణ చట్టం. ఎందుకంటే అడవుల్లో అట్లా పాడుపడిపోతాయి అని అడవుల్లో చెట్టు పెరగడం ఎందుకు, ఫలసాయం అనుభవిద్దాం అని చెప్పి వీళ్ళు అక్కడ ఉంటే ఏంటి అంటే అక్కడ ఉన్న పక్షులకి జంతువులకి ఫుడ్ గిడ్డు వాటర్ అన్ని పంపిస్తూ ఉంటారు. అందు గురించి చేశారు. సరే, ఇక దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇంతే. కానీ దాని నెక్స్ట్ వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు కొనసాగింపు ఒకటి ఉంది. చెప్పండి. అది ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వస్తాం అన్నారు. చూసా, కళ్ళు మూసుకొని తెరిచేందుకు 2 సంవత్సరాలు గడిపోయినాయి. అవును, కళ్ళు మూసుకొని మళ్ళీ 3 సంవత్సరాలు ఉంది. సంవత్సరం కళ్ళు మూసుకుంటే మళ్ళీ సంవత్సరం వస్తే అప్పుడు నేను పాదయాత్రకు వస్తాను, ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో సమావేశం అవుతాను, అవునవును, మమేకం అవుతాను కూడా. అయిన తర్వాత మీరు నాటిన ఈ విత్తనాలు రేపు పొద్దున మళ్ళీ తిరిగి ఈ పెరిగి పెద్దదై ఈ ఫ్యాక్షన్ భూతం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మీరు చూసుకోండి, దానికి ప్రతీకారం ఎలా చేయాలో 3 సంవత్సరాల తర్వాత చూపిస్తాము అని అన్నాడు. అంటే నువ్వు గతంలో ఏం చేశావో మీ తాతకాలం నాటి ఆ ఫ్యాక్షనిజానికి సంబంధించినటువంటి ఆలోచనల నుంచి దాటి నువ్వు రాలా. వచ్చావని ఎవరున్నారు అసలు? అంటే ప్రజలకి ఈరోజు మళ్ళీ నిన్ను మర్చిపోతారేమో అని చెప్పి నువ్వే గుర్తు చేస్తున్నావు. అక్కడండి అసలు రపా అని కంటిన్యూస్ జరుగుతూనే ఉంది కదా కదా. మరి ఇప్పుడు సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు యోగ నిద్రలో ఉంటే మాత్రం ప్రజలు నిన్ను ఎందుకు ఆదరిస్తారు? ఈ రోజు నువ్వు మళ్ళీ బెదిరిస్తున్నావు కదా, మళ్ళీ పీపీపీ మోడల్ తరపున మెడికల్ కాలేజీలో వాళ్ళకి వస్తే మళ్ళీ అంటున్నావు కదా. ఈ రోజు కూడా అవును, వాళ్ళు మళ్ళీ కనుక వాళ్ళు టెండర్లు వేస్తే మేము వస్తే వాళ్ళని జైల్లో పెడతాం అంటున్నారు, పరిశ్రమల వాళ్ళకి ఇస్తే వాళ్ళని అదే పని చేస్తాం అంటున్నారు. ఈ విధంగా అంటానే ఉండవు కదా. అంటే నువ్వు ఎట్లానే మాట్లాడాలా, ఇదానే వారానికో 10 రోజులకో వచ్చేసి వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, గంగమ్మ జాతరలో ముందు బలిచ్చినట్టు పొట్టేలను బలిచ్చినట్టు బలి చేస్తామని చెప్పని మాట్లాడుతూనే ఉండాలా, ప్రజలందరూ చూస్తానే ఉండాలా. అది మర్చిపోకుండా పదే గుర్తు చేయాలని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి నేను విన్నపం చేస్తాను. రైట్, ఆయన పెడతానండి ప్రశ్న, మీరు అడిగిన అడగపోయినా ఆయన పెడతానే ఉంటారు. ఇక దాని తర్వాత విజయసాయి రెడ్డి గారు నిన్న ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఆయన ఎప్పుడు బయటకు వస్తారా, ప్రెస్ మీట్ పెడతారా అని అందరూ ఆసక్తి ఎదురు చూశారు. వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని నాన్ సింక్లోనే మాట్లాడారు. ఆ మద్యం స్కామ్కి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని, వీళ్ళేదో చేసుకున్నారని. పోనీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, వీళ్ళే చేశారు అనుకుందాం. మరి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు మీకు గుర్తుండాలి, మన సంభాషణలోనే జగన్మోహన్ రెడ్డిని రక్షించటానికి విజయసాయి రెడ్డి ఆడుతున్నటువంటి మరో నాటకం అని చెప్పి ఆ రోజే అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారమే రాజ్యసభకి రాజీనామా చేశాడు, ఓ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవును, అతని ఆశీస్సులతోటే
అని చెప్పని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతున్నాను, భవిష్యత్తులో కూడా చెబుతా. ఓకే. విజయసాయి రెడ్డి మారాడని కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తాడని కానీ ఊహిస్తే మనంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు అవమానాలు ఎదురైనాయి, నన్ను అన్యాయంగా బయటికి పంపించేశాడు, నా వాటాలు రాకుండా నాకు చేశాడనే కోపం ఉన్న వ్యక్తి అయితే ముందుగా ఎవరి దగ్గరికి వెళ్తాడు? చంద్రబాబు దగ్గరికి సిబిఐ దగ్గరికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు వెళ్తాడు? సిబిఐ దగ్గరికి వెళ్తాడు. నేను రాజకీయ పరంగా చెప్పాను, మీరు కేసుల పరంగా సిబిఐ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇతనే దాంట్లో నెంబర్ 2 ఇతనేగా. అవును. ముద్దాయి నెంబర్ 2 ఇతనే కదా. ఇదిగో నాకు ప్రమేయం లేదు, అతనే ఇట్లన్నీ చేసుకుంటూ వచ్చాడు, ముందు అప్రూవర్ అవుతారు, అప్రూవర్ మారతాడు కదా. నిన్న కూడా అన్నాడు నేను అప్రూవర్ గా మారట్లేదు అన్నాడు. ఆయన మారని ఫస్ట్ నుంచి కనాగడ్డి చెబుతున్నాడు కదా. మళ్ళీ ఏమన్నాడు, నేను పెద్ద పాలేరుగా పనిచేశాను, అవును, ఒకబెట్టి నన్ను బయట పంపించారు, కోటరీ మాటలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి నువ్వు బాగుపడవు, అవును, కూటమి కలిసి ఉన్నంత వరకు నువ్వు మళ్ళీ అధికారంలోకి రావు. ఇది కూడా చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. అవును, కూటమి కలిసి ఉన్నంత వరకు నువ్వు అధికారంలోకి రావు, జగన్మోహన్ రెడ్డి ఈ కోటరీ మాటలు నమ్మితే నువ్వు అన్యాయం అయిపోతావనే కదా చెబుతుంది. అంత స్పష్టంగా అంత వివరంగా చెబుతున్నప్పుడు ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే స్పష్టంగా ఇక్కడ అర్థమైపోయింది. రెండోది, అతను ఏమన్నాడు, నా ఇంట్లో జరిగిన మాట వాస్తవమే, నా ఆధ్వర్యంలో జరిగిన మాట వాస్తవమే, జగన్మోహన్ రెడ్డికి తెలియదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా 5 సంవత్సరాల్లో చీమ చిట్టుకుమందా? ఎవరన్నా వ్యాపారాలు చేశారా? అసలు అంత ధైర్య సాహసాలు చేస్తారా? అంత ధైర్య సాహసాలు కనుక చేస్తే వాళ్ళకి ఏమైందో నీకు తెలియదా? అవును, తెలుసు కదా. తెలిసి నువ్వు నీ అల్లుడు కంపెనీ తరపు నుంచి, నీ అల్లుడు అన్న కంపెనీ తరపు నుంచి 100 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చావంటే అది మిథున్ రెడ్డిని చెప్తే ఇప్పించాను అని చెప్పని అంటున్నావు. మిథున్ రెడ్డికి కూడా తెలియకపోవచ్చు అని మళ్ళీ అంటున్నావు. నువ్వు మళ్ళీ రిటర్న్స్ వచ్చినవి రాలేదు కూడా అది తెలియదు అంటున్నావు. నువ్వు ఒక ఆడిటర్వి, ఆయన రికమెండ్ చేసింది నువ్వు రికమెండ్ చేసినప్పుడు మరి రిటర్న్స్ వచ్చిన లేదా కూడా చూడాలి కదా. నీ అల్లుడు ఆస్తే అది, నీ అల్లుడు ఆస్తే ఎవరికన్నా దానం చేస్తా ఉంటే నువ్వు చూస్తా కూర్చుంటావా? కూరుకుంటారు, కూర్చోవు కదా. మరి ఈ రోజు నువ్వు చిలక పరుగులు బలితే నమ్మటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ఇష్టారీతిగా చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడావు. కోట ప్రభుత్వం లేదు, మళ్ళీ ఆ ధైర్యం లేదు. టీడీపీ అన్నారు, ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. అంటే కూటమిలో వైరుధ్యాలు తీసుకురా అయితే తప్ప మళ్ళీ అధికారంలో రావని ఇంటి కూడా నువ్వే ఇస్తున్నావు కదా. మీకు ఇంకొక చిన్న సబ్మిషన్ ఇస్తాను. ఆయన ఏమన్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు కూటమి కలిసి ఉన్నంత కాలం మీరు అధికారంలోకి రాలేరు, కూటమి ఎలా బద్దల కొట్టాలి అనేది అసలు అక్కడ ఎవరికీ తెలియదు అంటే ఈయనకు తెలిసేమో. అవును, ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే అది నా దగ్గర ఉంది అస్త్రం, నువ్వు వాడుకోవడం చేత కాలేదనే చెబుతున్నాడు. లేదా ఇప్పుడు నన్ను పిలిచినా నేను వచ్చి ఆ అస్త్రం ఇస్తాననేటప్పుడు చెప్తున్నాను. ఆ అస్త్రాన్ని నేను ప్రయోగించాను, ఆ అస్త్రాన్ని నేనే 2018లో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ దూరం కావడానికి కారణం కూడా నేనే. కాబట్టి నేనైతే చేయగలను, నీ పక్కన ఉన్న వాళ్ళందరూ అసమర్థులు, నువ్వు వాళ్ళని నమ్ముకున్నావు, నువ్వేం చేయలేవు, ఎప్పటికైనా నీకు నేనే దిక్కు. అర్థమైందా? నేనే దిక్కు, కాబట్టి గుర్తుపెట్టుకో, మళ్ళీ నన్ను దగ్గరది, నాకు నా బాధ్యతలు అప్పచెప్పు, నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను అని చెబుతున్నాడు. అందుట్లో అనుమానం ఏముంది? అతను చెప్పే ఆలోచన అదే. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అన్ని తెలుసు అంటున్నాడు. అసలు బయటపెట్టింది ఎవరు? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు మీకు నాకు తెలుసా? ఎవరు తెలీదు. కాకినాడ సంబంధించి వెళ్ళి దగ్గర ఈ అంశాన్ని బయటపెట్టింది నువ్వే కదా. అవును, నువ్వు చెప్పిన దాని ప్రకారమే కదా ఈ అరెస్టులన్నీ జరుగుతానే ఉన్నాయి. నువ్వు వాసుదేవరెడ్డి ఇచ్చిన దాని ప్రకారమే కదా ఇవన్నీ జరుగుతాయి కదా. మరి అవును, మరి ఈ రోజు నాకేం సంబంధం లేదు, నీ ఇంట్లో 2 మీటింగ్లు నువ్వు ఎలా పెట్టగలిగావు? ఆ 2 మీటింగుల్లో దానికి సంబంధించిన శాఖ మంత్రి లేడు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేరు. అవును, నువ్వు దాన్ని నిర్ణయించుకున్నావు. పైపెచ్చది సెక్రటరియట్ లో జరగలేదు, ఛాంబర్ లో జరగలేదు, నీ ఇంట్లో జరిగింది. 2 చోట్ల, హైదరాబాద్ లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, 100 కోట్ల రూపాయలు ఇప్పించింది నువ్వే. అసలు ఎవరైనా సరే ఒక పాలసీ తీసుకొచ్చేటప్పుడు ఆ పాలసీ ద్వారా బెనిఫిట్ అయిన వ్యక్తుల యొక్క వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళని ఆ మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటారా? సజ్జల సీతారెడ్డిని కూర్చోబెట్టుకున్నా అంటే దాని అర్థం ఏంటి? మీరందరూ కలిసి అంతా ఒక టీం అండి, ఒక టీమే కదా. ఈ రోజు నేను కాదు అనుకుంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కడు ఈడీ ఎంటర్ అయింది, ఈడీ ఎంటర్ అయితే ఏం జరిగింది? కేడీలకి బేడీలు పడతాయి. అంతేనా? అవునా కదా? కేడీలకి బేడీలు పడతాయి, సహకరించిన వాళ్ళని కూడా వదిలిపెట్టరాళ్ళు.
మార్గం చూయించిన వాళ్ళని కూడా వదిలిపెట్టరాడు. మొత్తం ఆ రూట్ లెవెల్ ఎవడెవడైతే దానికి మామూలుగా వాళ్ళందరికీ ఏం చేయాలా ఇవన్నీ ఈడీ చేస్తుంది. కాబట్టి ఈడీని చూసి ఎవరు భయపడతారు? కేడీలు భయపడతారు, దొంగలు భయపడతారు. మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఇవాళ కాతే రేపైనా, రేపు కాతే ఎల్లుండైనా సిట్ దాంట్లో చాలా వివరంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పిన పొందుపరిచారు. ఎక్కడెక్కడ డబ్బులు చేరినాయి అని చెప్పిన వాళ్ళు గుర్తించేశారు. దుబాయ్ ఎన్ని వేల కోట్ల రూపాయలు వెళ్ళిందని చెప్పి గుర్తించేశారు. హవాలా మార్గంలో ఎంత వెళ్ళింది అని చెప్పి గుర్తించారు. కాబట్టే ఇప్పుడు ఈ కలుగులో ఎలుకలన్నీ బయటకు రావడానికి, ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకురావడానికి కారణమైంది. సహజంగా ఈడీ ఎప్పుడు ఎంటర్ అయింది ప్రసాద్ గారు? మనీ లాండరింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు అంతే కదా, ఖచ్చితంగా బయటకు వస్తారు వాళ్ళు. అప్పుడే కదా వాళ్ళు బయటకు వచ్చేది. అవును, అంటే వాళ్ళు ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంతే కదా. ఆ ఆధారాలు ఉండబట్టే ఈ రోజు విజయసాయిరెడ్డిని పిలిపించారు నిన్న, ఈ రోజు మిథున్ రెడ్డిని పిలిపిస్తున్నారు. కాబట్టి అన్ని సమగ్రంగా చక్కగా వాళ్ళ దగ్గర పొందుపరిచారు. ఆధారాలు ఉన్నాయి. ఆలస్యమైనా అందరూ కారాగారంలోకి వెళ్ళటం అనేది 100% జరిగే విషయమే. దాంట్లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా తప్పించాలనే దాని మీద ఇప్పుడు తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కానీ తర్వాత కానీ ఈ ఎవరెవరైతే విచారణకు హాజరవుతున్నారో వాళ్ళ ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఏమన్నా సేకరిస్తారా ఈడీ వాళ్ళు? నిస్సందేహంగా అందులో ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అని అన్ని సేకరిస్తారు. అవన్నీ వాళ్ళ దగ్గర ఉండే సిట్ ఇచ్చింది. అప్పుడు కాదు సార్, ఇప్పుడు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది కదా, 22 రమ్మన్నారు. ఈ నోటీసులు వాళ్ళకి ఎప్పుడైతే రీచ్ అయ్యాయో అప్పటి నుంచి విచారణకు హాజరైన తర్వాత కూడా వీళ్ళ ఫోన్ కాల్స్ అన్ని కూడా మానిటరింగ్ లో ఉంటాయి. వాళ్ళైతే తెలివి తక్కువ వాళ్ళేం కాదుగా. ఆ ఫోన్లతో ఎందుకు సంభాషిస్తారు? ఆ ఫోన్లతో సంభాషణ చేయలేదు. పొరపాటున ఏదైనా చేశారనుకోండి, వాళ్ళు ఇరుక్కున్నట్టే. ఆ ఫోన్లతో చేయలేకపోయినా వేరే నెంబర్, కొత్త నెంబర్ పెట్టి చేస్తారు. అది మినిమం ఎవరికైనా ఉండే తెలివితేటలే. కానీ ఆ గూగుల్ టేక్అవుట్ లో లొకేషన్స్ కూడా ఉంటాయిగా, నిస్సందేహంగా. తద్వారా ఏమైనా సరే ట్రేస్ అవుట్ చేస్తే 100% డీప్ గా ఎవరెవరు ఉన్నారో తెలుస్తానికి అవకాశం ఉంటుంది కదా. ఆల్రెడీ సిట్ వాళ్ళు అద్భుతంగా పనిచేశారు. రాజశేఖర బాబు గారు అవునవునవును, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఈడీ వారి దగ్గర ఉంది. అన్ని వివరాలు దాంట్లో పొందుపరిచి ఉండారు. అందరినీ పట్టుకొని ఉండారు వాళ్ళు. కాబట్టి ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు చాలా మంది. ఆలస్యం ఎందుకు అవుతుంది? పకడ్బందీగా చేస్తాను. ప్రసాద్ గారి మీద అభియోగం వచ్చింది. ప్రసాద్ గారు నా మీద ఫిర్యాదు చేశారు, ఒక అభియోగం చేశారు. పలానా రోజు పలానా విధంగా నా దగ్గర నుంచి ఇలా దొంగతనం చేశాడు పలానా ఆయన, దానివల్ల ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది, మీరు గమనించుకోండి అని చెప్పి నా మీద మీరు ఫిర్యాదు చేశారు. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎమ్మనే నన్ను ఎత్తుకెళ్ళరు, మొత్తం చెక్ చేసుకుంటారు. అసలు ప్రసాద్ గారు చెప్పింది నిజమా కాదా నిర్ధారించుకుని ఆధారాలతో పలానా టైంలో నిజంగా ఆయన చెప్పినట్టు పలానా ఆఫీస్ దగ్గర ఉన్నాడు ఈయన, అక్కడ నుంచి సూట్ కేసు పట్టుకుని వెళ్ళాడు, పలానా కారులో వెళ్ళాడు, పలానా వాళ్ళకి ఫోన్ చేశాడు, పలానా బ్యాంక్ లో ఇచ్చాడు, లేదా పలానా చాట పొలం కొన్నాడు, అవన్నీ పకడ్బందీగా పెట్టిన తర్వాత నన్ను తీసుకొచ్చేసి నా ముందు పెట్టి ఏంది అని అడిగితే నేను బెబెబే అంటే పద అని చెప్పి ఆనందవుతారు. ఇదే కదా జరిగేది. కాబట్టి ఏది కూడా వీళ్ళు వదిలితే వదిలిపెట్టరు. అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎన్ని మాటలు మాట్లాడినా, ఏం చేసినా, ఎవరికి సంబంధం లేదన్నా, వాళ్ళు ఊరకో కూర్చొని మేము మాట్లాడుకున్నాం అన్నా, నాకు ఎలాంటి ప్రమేయం లేదన్నా, నన్ను పొగబెట్టి బయటికి పంపించారని అన్నా, 2వ స్థానం నుంచి నన్ను పడేశారన్నా, నా మీద జగన్మోహన్ రెడ్డికి లేనిపోయింది కల్పించి చెప్పారు, నేను ఆయన పాలేరుగా పనిచేశానని చెప్పి ఈ రోజు ఎన్ని చెప్పుకుంటున్నా, ఇవన్నీ కూడా నాటకాలని చెప్పని అందరికీ తెలుసు. రైట్. రెండోది వ్యవసాయం చేసుకుంటా అన్నాడు, 26 మళ్ళీ వస్తున్నా అన్నాడు. చెప్పలేదుగా 1 సంవత్సరం అని. అయిపోయింది. ఆ రోజు చెప్పలేదు 1 ఇయర్ అని చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాడు. అవును, పరిస్థితిని బట్టి చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వేరే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తుంటే వేరే పార్టీలు ఆహ్వానం లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అగమ్య గోచరం అయిపోయి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి పక్క పార్టీలకు కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటో వాళ్ళు తెలుసు కాబట్టి, భవిష్యత్తులో ఇంకా మళ్ళీ అధికారం రారు కాబట్టి, ఇతరులతో మనం పనికి లేదని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు అందుట్లో 7 గంటల సేపు ఈడీ విచారణ చేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ 7.5 గంటలు సరే 15 నిమిషాలు ముందుకెళ్ళి బయటకు వచ్చి అటు 7 గంటల సేపు జరిగిన దాంట్లో వాళ్ళు వేసిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరై, అది కూడా సిఐగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా కింద మీదకి పైది కిందకి వేసుకొని
ఏదో కాదు, టార్గెట్ చేయాల్సిన వాడు మాత్రం గట్టిగా టార్గెట్ చేసేయాలి. చేశాడు. అది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు. ఇంకా దాంట్లో మీరు నేను దాచిపెట్టాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళకి లేని బాధ మనకెందుకు పేరు చెప్పుకోవడం కానీ. లేదు స్పష్టంగా అతను అది కరెక్టే సార్. అర్థమైపోతాడు. ఆయనే పేర్లు చెప్పట్లు వాళ్ళే ఇష్టపడాలి, మనకెందుకు అంటున్నాను. సరే అన్నది వాళ్ళు అతను చెప్పలేకపోయాడు. చూసేవాళ్ళు ఎవరని చెప్పి అది అందరికీ మీకు నాకు అర్థమైపోయింది. ప్రశ్నలు సంధించకుండా నేను చెప్పేస్తున్నాను క్లారిటీగా. చాలా క్లారిటీగా. ఓటరీ అంటే ఎవరు అందరూ తెలుసు. పందికొక్కలు అన్నారు, బలిసేరు అన్నారు, అసలు మామూలు పదాలు కాదు ఆయనకి. ఇక అంటే అతని యొక్క భాషా ప్రావీణ్యంతో పాటు తన అనుభవాన్ని రంగరించి వివరంగా చెప్పి ఇంకేమైనా మీ ప్రశ్నలు ఉన్నాయని చెప్పి అందరిని అడిగి సమాధానం చెప్పాడు. రైట్. అంటే చాలా స్పష్టంగా అతనికి తెలుసు. రెండోది ఏమన్నాడు, మళ్ళీ పిలిపిస్తారు అన్నాడు. ఒకసారి ఈడీ పిలిపించిన తర్వాత రెండోసారి పిలిపిస్తే ఏం జరిగిద్దో ఆయన తెలియని వ్యక్తి అయితే కాదు కదా. అవును, అందరం చూసి ఆయనకు అన్నీ తెలుసండి. వరుసనే ఒక్కొక్క ప్రెస్ మీట్ పెట్టాడంటే ఇంకోసారి ఒత్తిలిగెత్తాడు అది. కాబట్టి ఇక్కడ అతను అనుకున్న లక్ష్యం వేరు, జరుగుతున్న పరిణామాలు వేరు. అవును. అతను ఏమనుకున్నాడు, మనం ఎన్నిసార్లు చెప్తే కేసిరెడ్డి వరకే అయిపోతుంది అనుకున్నారు. కేసిరెడ్డి వరకు అయిపోయేది ఎప్పుడు, ఈ యొక్క డబ్బులు మొత్తం 3,500 కోట్ల రూపాయలు కేసిరెడ్డి పేరు మీద గనక ఉంటే, కేసిరెడ్డి భార్య పేరు మీద గనక ఉంటే, కేసిరెడ్డి బంధువుల పేరు మీద కనుక ఉంటే, అవును ఈ డబ్బులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరకే ఆగిపోయినాయి అని చెప్పని భావించుండేవాళ్ళు. అతని దగ్గర లేవు. దాంట్లో 10వ వంతు అతని దగ్గర లేవు. ఎందుకు ఉంటాయండి చెబుతున్నా, అది ఎక్కడికి వెళ్ళాలో స్పష్టంగా ఉన్నాయి. హవాలాలో ఎక్కడికి వెళ్ళినాయి. శ్యామలరావుకు సంబంధించినటువంటి దుబాయ్లో ఉన్నటువంటి తీసుకున్నటువంటి ప్లాట్ లో ఏ విధంగా మంతనాలు జరిగింది, ఎన్నిసార్లు వెళ్ళారు, ఫ్లాట్లో మళ్ళీ ఈ లింకులు చాలా ఉన్నాయి. ఇవన్నీ బయట సహా మొత్తం బయటికి అన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఎక్కడికి తప్పించుకోలేని పరిస్థితులు అర్థమైపోయినాయి. కాబట్టి 7 గంటలు ప్రశ్నించడానికి అదేమన్నా మామూలుగా పరీక్ష రాకెట్ సైన్స్ కాదు కదా. 7 గంటల సేపు ప్రశ్నించారు అంటే అందుట్లో కొన్నే రికార్డ్ చేశారు అంటే ఇతను చెప్పింది నమ్మకం లేకే కదా రికార్డ్ చేయింది. మరి అంతేగా కదా. మరి ఆ తర్వాత రేపు చేస్తారు అంటే ఆ రికార్డులో కూడా మొత్తం చూపించారు అంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎటు జరుగుతాయి. రైట్. అంటే ఇక్కడ ఇంకా పూర్తిగా నేను సహకరించలేదనే చెప్తాం. మళ్ళీ స్పష్టంగా ఆయనే చెప్పాడు, నేను సహకరించలేదు అడగాలి. సహకరించి చెబుతున్నాడు. సహకరించకపోతే వదిలిపెడతారా? అదే కదా, మళ్ళీ పిలుస్తారు. రైట్. ఆధారాలు ఇప్పుడు నిరూపించుకోవాల్సింది ఎవరు? ఆయనే కదా. అదే కదా. నిరూపించుకోలేనప్పుడు ఏం చేస్తారు? రానాయన కూర్చో, అంతేగా, విచారించి మేమే దాన్ని బయటకు తీస్తాం, ఏదో చేస్తాంలే, నీకు అంత శ్రమ చేయంలే, రా కూర్చో అని చెప్పని అంటారు. అందుకే నేను అన్నాను, ఈడీ ఎంటర్ అయితే కేడీలకి బేడీలు పడతాయి. అంటే ఇక ఆల్మోస్ట్ అలా అక్కడికి వెళ్ళిందంటే అవుట్ అయిపోయినట్టే లెక్క. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.